సంపద యూట్యూబ్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 486వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు, ఎక్స్రే ఆఫ్ గీత అని చెప్పొచ్చండి దీన్ని. గీతలో ఉన్నటువంటివి ప్రపంచానికి తెలియనటువంటి అత్యంత గుహ్యాతి గుహ్యమైనటువంటి విషయాలు మనం ఈ యొక్క కార్యక్రమంలో చర్చించుకుంటూ ఉన్నామండి. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరులు సోదరిమణులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ఆధ్యాత్మికము, ధార్మికము ప్రతి ఎపిసోడ్లో 273 ఎపిసోడ్స్ మనం చర్చించుకుంటున్నామండి. ఇది 213 ఎపిసోడ్ నుంచి ప్రారంభమైంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఎపిసోడ్ ప్రారంభంలో మనం ఒక 5 నిమిషాలు మనం చర్చించుకుంటున్నాము. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అందుకనే ప్రతి అంశంలో మనం ప్రతి ఎపిసోడ్లో చర్చించుకుంటున్నాం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథం ఎక్కడుంది? దానికి రుజువు ఎక్కడుందండి? 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో ఉంది. ఏమిటండి ఆ శ్లోకము? 10వ అధ్యాయంలో 32లో అందులో 3 రహస్యాలు ఉంటాయి. అందులో 2వ రహస్యము అధ్యాత్మ విద్యానాం, సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికము అంటే 100% మన భౌతిక ఈ భౌతిక చక్షువుల ద్వారా మనం చూడలేం. అదనమాట విషయం. ఈ చక్షువుల ద్వారా చూసేది మన భౌతికము. ఆధ్యాత్మికం అంటే కనపడదు. ఏం కనపడదు? స్వయాన్ని చూసుకోలేం మనం. స్వయం ఆత్మ అని భగవంతుడు చెప్తున్నాడు, కానీ అది మనం అనుభూతి చెయ్యాలి. అభ్యాసము ద్వారా అనుభవం చేసుకోగలుగుతాం. అర్థమైందండి? అదేవిధంగా స్వయాన్నే మనం తెలుసుకోలేనప్పుడు మన పరమాత్మని ఎలా తెలుసుకుంటాం? ఆయన కూడా ఆత్మస్వరూపం కదా. పరం అన్నారు అంటే కాలచక్రంలో రారు ఆయన, వారు బయట ఉంటారు. కాబట్టి పరమాత్మ కూడా ఈ భౌతిక చర్మచక్షుడు కనపడ్డు. 11వ అధ్యాయం 8వ శ్లోకంలో నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దధామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం అంటాడు. యోగము ద్వారా నా యొక్క ఈశ్వరీయ మహిమని నువ్వు అనుభవం చెయ్యి నాయనా. పశ్యమే అంటే చూడంటున్నాడు, యోగము ద్వారా చూడమంటున్నాడు. అంటే అందుకని యోగ నేత్రాన్ని ఇస్తున్నాను, ఈ దివ్య నేత్రాన్ని ఇస్తున్నాను. ఈ దివ్య నేత్రాన్ని తెరుచుకుంటే నన్ను నువ్వు చూడగలుగుతావు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తానండి. ఎందుకంటే ఇది నాకు ఆధ్యాత్మికం అన్న ఒక విషయము అర్థమైందనుకోండి, మీరు గీతని ఫాలో అవటానికి ఇష్టపడతారు. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్దిమంది మాత్రమే నన్ను తెలుసుకుంటారని చెప్తారు కదా. ఆ కోణంలో మీరు రావడానికి ప్రయత్నం చేస్తారు, మొదటి అడుగు వేస్తారనమాట. అది ముఖ్యమైన విషయం. ఇక్కడ నేను చర్చించబోయే విషయం ఏంటంటే, మనం పతిత పావన అంటున్నాం. పతిత పావన అనే శబ్దము ధార్మికములో చాలా ప్రసిద్ధమండి. అర్థమైందండి? మనము భగవంతుని ముందు, ఆ దేవతల విగ్రహాల ముందు వారినే భగవంతుడిగా స్తుతిస్తూ మనం ఏం చేస్తామండి? చెంపదెబ్బలు వేసుకుంటాం, తల వంచి నమస్కరిస్తాం. అదేవిధంగా సాష్టాంగ నమస్కారం చేస్తాం. ఈ విధంగా మాలలు కూడా తిప్పుతాం 108 సార్లను, ఇలాగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ అంటారు. అంటే జన్మజన్మలుగా నేను పాపాలు చేస్తున్నాను తండ్రి, నా పాపాలను, ఈ పాప కర్మల నుండి నన్ను బయటికి పంపించు. ఎటువంటి స్థితిలో నన్ను పెడతావు అంటే, ఎట్టి పాపకర్మలు నా చేత జరగకూడదు, నిరంతరము దివ్య కర్మలే జరగాలి, ధర్మమైనటువంటి కర్మలు జరగాలి, ఎవరికి దుఃఖాన్ని కలిగించకుండా ఉంటే కర్మలు జరగాలి అని భగవంతుడిని ఆ శ్లోకము ద్వారా వేడుకుంటున్నాం. దీని కొరకే మనం పూజలు పునస్కారాలు, శక్తి ఇవ్వండి, నేను మంచి కర్మలు చేయడానికి శక్తిని ఇవ్వండి అని మనం వేడుకుంటున్నాం. కానీ ఇక్కడ చెప్పొచ్చే మాట ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, ఇప్పుడు వర్తమాన ధార్మిక శాస్త్రాల్లో ఎక్కడా కూడా నువ్వు ఈ విధంగా ఈ ప్రాసెస్ని నువ్వు ఈ విధంగా నువ్వు ఆచరించు నాయనా, అప్పుడు నీవు పావనమైపోతావు అని ఎక్కడా లేదండి. ఏ శాస్త్రంలోనూ లేదు.
ఏ శాస్త్రంలో కూడా పతితులు పావనంగా ఎలాగవుతారు అన్నది ఎక్కడా కూడా చెప్పబడలేదు. అందుకనే చూసారా, పతితుడు పావనంగా అవడానికి వాడు సంకల్పం చేస్తున్నారు. హే పతిత పావన అంటున్నారు. భగవంతుడా మమ్మల్ని పావనం చెయ్యి తండ్రి, మమ్మల్ని మంచి మార్గాన్ని పెట్టు తండ్రి అని గుంజీలు తీస్తారు, సాష్టాంగ నమస్కారం ఇవన్నీ చేస్తున్నారు, 3 సార్లు తిరుగుతారు, యాని కానిచ పాపని ఇవన్నీ. కానీ ఎందువలన పతితులు పావనంగా తయారయ్యేటువంటి విధానం లేదు ధార్మికంలో? పతితులు పెరుగుతున్నారు కదా రోజు రోజుకిను. ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు కదండి, ప్రతి దగ్గర ప్రాబ్లమేనండి. ప్రతి ఒక్కరు కూడా విలువలు లేకుండానే జీవిస్తున్నారండి, సాటి మనిషిని దుఃఖపెడుతున్నాడండి. అర్థమైందండి. ఈ మోసాలు చేస్తున్నారు, కల్తీలు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, లూటీలు చేస్తున్నారు, బ్లాక్ మార్కెటింగ్ అది ఎంత విస్తృతంగా ఉంది, స్మగ్లింగ్ చేస్తున్నారు, ప్రతి దాంట్లో కూడా లంచం తీసుకుంటున్నారు. ఏ పని కావాలన్నా కూడా గవర్నమెంట్ ఆఫీసులో వెళితే పని అవ్వదంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? మళ్ళీ పతిత పావన అంటారు. కొంచెము తార్కికంగా ఆలోచించండి. సత్యత, తర్కము, ఇంగిత జ్ఞానం ఇది ధార్మిక జగత్తులో లేదండి. పతిత పావన అనేటువంటిది ఆ విధానం మీకు 100% అక్యురేట్గా, చాలా క్రిస్టల్ క్లియర్గా ఏ మార్గాన మనం నడిచినట్లయితే మన ఆత్మ శుద్ధి అవుతుంది. అర్థమైందండి. ఆధ్యాత్మిక జగత్తులో మొదటి స్టెప్ ఏంటి? నేనెవరిని? నేను ఆత్మని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా పరమాత్మతో మనం మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని మనం జోడిస్తాం. జోడించినప్పుడు ఏమవుతుందండి? దాన్ని రాజయోగం అని అన్నాడు. రాజ విద్య, రాజగుహ్య అన్నాడు. ఆ గుహ్య యోగం అన్నాడు. ఇది మామూలుగా పైన మీరు ఏదో యోగాసనాలు ఇవన్నీ చేసుకునే యోగం కాదు, హఠయోగం కాదు, ఇది రాజయోగం అన్నాడు. అందుకని ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా ఏంటంటే స్వయాన్ని ఆత్మగా ముందు అనుభవం చెయ్యాలి. నేను శరీరం కాదు, నేను శరీరం అయితే శరీరమే పడేసిపోతున్నాను ఎందుకు? ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకి మన సమాధానాలు వెతుక్కోవాలి. అప్పుడు మీకేమవుతుంది? ఇది ఆధ్యాత్మికంగా మనకు అర్థమవుతుంది. ఆత్మ, నేను ఆత్మని, ఈ దేహము నాది, నేను నాది అంటే ఇదన్నమాట. అందుకని నా ఒంట్లో బాగోలేదంటున్నాను, ఒళ్ళు నాది, ఇది నా కారు నాది, నేను కారు కాదు, ఇది నా ఇల్లు నాది, నేను ఇల్లు కాదు. ఈ స్పష్టత వస్తుంది. అర్థమైందండి. అప్పుడు ఏమవుతుందంటే మనము క్లియర్గా పరమాత్మతో యోగము, ఈ మనసు బుద్ధి జోడించటము, పరమాత్మ నుండి గుణాలు శక్తులు మనలో ప్రవహించటము, దీని ద్వారా మన ఇప్పటి వరకు జన్మలుగా మనం చేసినటువంటి నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట, పాప కర్మల ఫలితముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన తమో ప్రధాన సంస్కారాలు, తామసిక ప్రధాన సంస్కారాలు, వీటిని మార్చుకునే విధానం మనకి ధార్మికంలో లేదు. ఇక్కడ ఆధ్యాత్మికంలో చాలా స్పష్టంగా కేవలం అదే లక్ష్యం అన్నమాట. మన జీవిత లక్ష్యం ఇంకోటేమి లేదండి. ఆత్మలో ఆ విధంగా పేరుకుపోయినటువంటి సంస్కారాలు, కుళ్ళు సంస్కారాలని కడుక్కొని శుద్ధమైన సంస్కారాలుగా చేసుకోవాలి. దాన్నే ఆత్మశుద్ధి అంటే అదేనమాట. ఆత్మశుద్ధి అంటే ఇంకోటి ఏమీ లేదండి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ అంటే అది పాడుకుంటున్నాం కీర్తనలాగా. అందులో ఎంత డీప్ మీనింగ్ ఉంది చూడండి. వినురవేమ, యోగి వేమన, ఒక యోగి పలుకుతున్న మహావాక్యాలు. యోగం అంటేనే ఆత్మ పరమాత్మ కలయిక. అర్థమైందండి. సో ఈ పతిత పావన అనేది, మీరు నిజంగా పావనం అవ్వాలనుకుంటే, నేను పతితంగా ఉన్నాననే సంగతి కూడా మనకు తెలియదు ధార్మికంలో. నేను చేస్తున్నది మామూలే, అందరూ చేస్తున్నారు కదా అనుకుంటాం. అక్కడ మెజారిటీ ఫాలోయింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ మైనారిటీ ఫాలోయింగ్ అనమాట. ఆధ్యాత్మికత అంటే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్దిమంది. అర్థమైందండి. అప్పుడు ఆటోమేటిక్గా పతితులు పావనంగా అవుతారు. ఎవరైతే ఆ విధంగా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు 100% యాక్యురేట్గా వాళ్ళు ఏం చేయాలి? ధార్మికం నుండి ఆధ్యాత్మికత వైపు హైజంప్ చేయాలన్నమాట. చేస్తే ఇక్కడ ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, అదేవిధంగా కర్మల గుహ్యగతి, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా వాళ్ళ యొక్క జీవితం 3 పువ్వులు 6 కాయలుగా తయారవుతాయి. సంస్కార పరివర్తన చేసుకుని రాబోయేటువంటి అతి త్వరలోనే స్థాపన కాబడేటువంటి ఈ సత్యయుగంలో శ్రేష్టమైన జన్మలు కూడా వాళ్ళు పొందుతారు. అర్థమైంది. ఇది ముఖ్యమైన విషయము. మొదటి అంశము పతిత పావన అన్న విషయం గురించి. రెండో విషయం, ఇప్పుడు భగవద్గీత శ్లోకాన్ని మనం చర్చించుకుంటున్నామండి. గత ఎపిసోడ్లో మనం ఒక ఉపనిషత్తు మంత్రం చర్చించుకున్నాము. ఇప్పుడు భగవద్గీత శ్లోకము, ఇది ఆఖరి శ్లోకం అండి.
నేను 57 శ్లోకాలు, ఇది 57వ శ్లోకము. ఏది? బుద్ధి. బుద్ధి అన్న పదం ఉంది. బుద్ధి, అబుద్ధి, అబుద్ధయ, మూఢ, అమూఢ అంటే మూఢ విశ్వాసం, అంధవిశ్వాసము అంటే బుద్ధి నేత్రం మూసుకుంటే అంధవిశ్వాసం. ఈ ఈ ఉన్నటువంటి ఈ పదాలు ఉన్నటువంటి శ్లోకాలన్నీ తీసుకుంటే 57 శ్లోకాల లిస్టు ఈ ఎపిసోడ్తో పూర్తి అయిపోతుంది. మళ్ళీ నేను కొంచెం విచారసాగర మంతనం చేసి ఆ భగవంతుడితోని ధ్యానం చేసి మళ్ళీ కొత్త అంశాన్ని ఒకటి తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనము ఉపనిషత్తు మంత్రం తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మనం మళ్ళీ గీత చర్చించుకున్నప్పుడు కొత్త అంశాన్ని ప్రవేశపెడతానండి. అది అక్కడి నుంచి మొదలవుతుంది. ఈ విధంగా నా ఉద్దేశం ఏంటంటే అంశాల వారీగా మనం తీసుకున్నాం అనుకోండి, మీకు ఇంకా కొంచెం స్పష్టత వస్తుంది. భగవద్గీతలో ఇన్ని శ్లోకాలు ఉన్నాయా? బుద్ధి గురించి మనం 57 శ్లోకాలు ఉంటే మనమేం బుద్ధి నేత్రం తెరుచుకోకుండా అంధవిశ్వాసంలోనే మన జీవితాన్ని సాగిస్తున్నామని మీకే అర్థమవుతుందన్నమాట. ఇది ఒక తపన. 18వ అధ్యాయంలోని 57 మన 57వ శ్లోకం అన్నానా, ఇది కూడా 18వ అధ్యాయంలోని మోక్ష సన్యాస యోగంలోని 57వ శ్లోకము. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. మీకు నిజంగా ఈ బుద్ధి నేత్రం ఒక్కటి తెరుచుకుంటే చాలండి. బుద్ధి నేత్రం తెరుచుకుంటే అన్నీ అర్థమవుతాయి. అంటే నా కొరకే అన్న విషయం అర్థమవుతుంది. నేనే అర్జునుణ్ణి, ఈ శరీరమే క్షేత్రం అన్నాడు గీతలో 13వ అధ్యాయం. క్షేత్రజ్ఞ. ఈ శరీరమే పొలం అన్నాడు. పొలము ఆత్మ, పొలము యజమాని అన్నాడు. అర్థమైందండి. సో క్షేత్రజ్ఞుడికి చెప్తున్నాడు భగవంతుడు. అందుకని ఏమంటున్నాడు? చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధి యోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ అన్నాడు. ఇది శ్లోకం అండి. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధి యోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. ఇక్కడ చేతస అంటే మనసు అండి. చిత్తము అన్న మనసే. రెండు వచ్చింది. ఇంకోటి ఏమొచ్చింది? సతతము అని పదం వచ్చింది. ఇంకోటి ఏమొచ్చిందండి? మత్పరః, నా మీద బలిహారం అవ్వాలన్నాడు. చూసారా ఎంత కీలకమైన పదాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చేతసా సర్వకర్మాణి, చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః అంటే ఏం చేయమంటున్నాడు ఇక్కడ? నీవు చేసే ప్రతి కర్మ నీ మనసు ద్వారా, శరీరం ద్వారా కాదండి. మళ్ళీ భగవంతుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టేసి తీసుకో భగవంతుడు అంటే శరీరం ద్వారా అయిపోయింది. అది కాదు, మనసు ద్వారా. సన్యస్య అంటే సమర్పించు నాకు, మత్పరః నా మీద బలిహారము. బలిహార బుద్ధి, మత్పరాయణత, మత్పరః ఇలాగ అనేక శ్లోకాల్లో ఉంది. మేబీ రాబోయే ఎపిసోడ్స్లో ఆ పదాలు కూడా తీసుకుంటాను నేను. అవి ఉంటే ఓ 10-15 శ్లోకాల్లో ఉంటే అవన్నీ మీ దృష్టికి తీసుకొస్తాను. ఎక్కడా కూడానండి దాపరికం లేకుండా 100%, 100% ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అందుకనే మీరు ఎక్కడైనా మీకు ఏమాత్రమో డౌట్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేకపోతే నా కాంటాక్ట్ నంబర్కి ఫోన్ చేయండి. మీకు ఒక్కటే ఏంటంటే సత్యత ఆధారంగా నా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవడానికి ఇష్టపడుతున్నాను. తెరుచుకొని నేను మంచి మార్గంలో వెళతాను. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా నా జీవితాన్ని ఆ విధంగా పరివర్తన చేసుకుంటానని ఒక్క సంకల్పం తీసుకోండి చాలు. అర్థమైందని ఖచ్చితంగా వస్తారండి. మీకు మీరే ఆపుకుంటున్నారు. ఆ రాకపోవడానికి రావడానికి మీరే కారణం. 6వ అధ్యాయం 5వ శ్లోకం ఏం చెప్పాడు? ఉద్ధరేద ఆత్మానం అవసాదయే ఆత్మైవ హి ఆత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. నీకు నీవే శత్రువి. నీవు ఆత్మజ్ఞానం తెలుసుకుంటే నీ ఆత్మ బంధువుగా పనిచేస్తుంది. లేకపోయినట్లయితే నీలో అజ్ఞానవశమున నీవు దేహభ్రాంతిలో జీవితం గడుపుతూ ఉంటే నీ ఆత్మనే నీకు శత్రువుగా పనిచేసి నిన్ను పాతాళానికి నెట్టివేస్తుంది, స్వర్గంలోకి రాకుండా చేస్తుంది. అంతకంటే ఏం చేయదండి. ఏ ద్వాపరయుగం కలియుగంలోనో ఏదో మీ సంస్కారాలకు అనుగుణంగా, ఎందుకంటే సంస్కార పరివర్తన అనేది లక్ష్యంగా పెట్టుకోలేదు కదా. ఎందుకు చెప్తున్నాడు? ఇన్ని శ్లోకాలు చెప్పవలసిన భయం వచ్చిందండి. 574 శ్లోకాలు అవసరమా? సింపుల్ జ్ఞానానికి నువ్వు ఆత్మవి, నీ తండ్రి పరమాత్మ, ఆత్మ పరమాత్మ కలయిక రాజయుగము. రాజయుగం ద్వారా పరమాత్మ గుణాలు, శక్తులు మనలో వస్తాయి. దాంతో సంస్కార పరివర్తన, తమో ప్రధాన సంస్కారాల నుండి సాత్వికంగా పరివర్తన చెందుతాయి. సాత్విక సంస్కారాలతో దేహాన్ని విడిచిపెడితే సత్యుగంలో పెడతావు. ఈ జన్మలో కూడా బాగుంటావు.
ఆంతరికంగా ఆత్మజ్ఞానం అంటే ఆత్మలో ఉన్న గుణాలు శక్తుల్ని బ్రతికున్నంత వరకు ఎంజాయ్ చేస్తావు. డబుల్ బెనిఫిట్ కదండి ఇది. అర్థం చేసుకోండి. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః. మీకు అర్థమైంది కదా మొదటి 2 పంక్తులు. చేతసా సర్వకర్మాణి అన్నాడు. మీరు చేసే ప్రతి కర్మ, వంట చేస్తున్నారా, ప్రతిదీ మీరు ఉద్యోగం చేస్తున్నారా, ప్రతిదీ దాన్ని ఏం చేయాలంటే కర్మయోగంగా మర్చుకోవాలి. కర్మయోగము. కర్మయోగం అంటే ఏంటి? కర్మలో యోగం పెట్టాలి. యోగం అంటే ఆత్మగా అనుకుని పరమాత్మతో లింకు చేసుకుంటూ ఇది పరమాత్మ ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు నేను చేస్తున్నాను, నా ఉద్యోగం కూడా పరమాత్మ ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మగా చేస్తున్నాను. అర్థమైందండి? అప్పుడు ఏమవుతుంది? మీ కర్మలలో శ్రేష్టత వస్తుంది, ఎఫిషియన్సీ వస్తుంది. యోగ కర్మసు కౌశలం అంటాడు 2వ అధ్యాయం 50వ శ్లోకంలో. యోగ కర్మసు కౌశలం. యోగం అనే సబ్జెక్ట్ నేను తీసుకున్నప్పుడు ఇవన్నీ చెప్తాను. యోగం అనే పదాలు 93 శ్లోకాల్లో ఉన్నాయి. అవన్నీ మీ దృష్టికి తీసుకొస్తాను. అర్థమైందండి? యోగ కర్మసు కౌశలం. ఈ కర్మలలో కుశలత్వాన్ని తీసుకొస్తుంది అంటాడు. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు మొదటి 2 పంక్తుల్లో? చేతసా సర్వకర్మాణి మయి. మయి అంటే నాయందు, సన్యస్య సమర్పించు, మత్పరః. ఎలా సమర్పించాలి? ఏదో మొక్కుబడిగా కాదు, కర్మకాండగా కాదు, నా మీద బలిహారం అవ్వాలి. నా మీద బలిహారం అవ్వాలంటే నీకు నేనెవరో తెలియాలి. నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ ఇవన్నీ సంపూర్ణ పరిచయం అన్నమాట. నా యొక్క పరిచయం, నేను ఒక ఆత్మని, శాంతి స్వరూపమైనటువంటి ఆత్మని, శక్తి స్వరూపమైన ఆత్మని, నా తండ్రి జ్ఞానసాగరుడు, శక్తి సాగరుడు, ఆనంద సాగరుడు. నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ. భగవంతుడి పేరు ఈశ్వరుడు అని చెప్పుకున్నాడు కదా, నేను ఈశ్వరుణ్ణి. సో అది మొదటి 2 పంక్తులు చెప్పేశాను మీకు. అర్థమైంది కదండి? చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః. తర్వాత ఏమన్నాడు? బుద్ధి యోగముపాశ్రిత్య అన్నాడు. ఇక్కడ బుద్ధి యోగం అనేది కీలకం అండి. బుద్ధి యోగం అంటే ఏమిటి చెప్పండి? బుద్ధి యోగం ఉపాశ్రిత్య. ఉపాశ్రిత్య అంటే అవలంబించి. బుద్ధి యోగం అంటే ఏమిటి? మామూలు యోగానికి బుద్ధి యోగానికి తేడా ఏంటి? మామూలు యోగం అంటే ఏంటి? తల్లి బిడ్డ యోగము, ఒక డాక్టర్ పేషెంట్ యోగము, ఒక టీచర్ స్టూడెంట్ యోగం, 2 సోదరులు యోగము, సోదర సోదరి యోగము, ఈ భార్య భర్త యోగము, ఇద్దరు కలుసుకుంటే యోగం అవుతుంది. అది యోగం అన్నమాట. ఇక్కడ బుద్ధి యోగం అంటే ఏం చెప్తున్నాడు? బుద్ధి నేత్రవు తెరుచుకోవడం అంటే ఏంటంటే ఆత్మజ్యోతి వెలిగించుకోవడం. ఆత్మజ్యోతి వెలిగించుకుని పరమాత్మతో యోగము చేస్తే పరమాత్మ నిర్దేశించినటువంటి కర్తవ్యాలే మనం చేస్తామో, సాటి మనిషిని దుఃఖపెట్టే కర్మలు చేయమండి. సంస్కార పరివర్తనా దిశగా మన కర్మలు సాగుతాయి. ఎందుకంటే మనకు ఒక లక్ష్యం ఉంది. అతి త్వరలో ఈ భూమండలంపై స్థాపన కాబడే సత్య త్రేతాయుగాలనబడే స్వర్గములోకి నేను వెళ్ళడానికి నేను మనసా వాచా కర్మణ కట్టుబడి ఉన్నాను. బుద్ధియోగం అంటే అది. అర్థమైందండి? బుద్ధి ఏం చెప్తుంది? విచక్షణ, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు. సినిమాకు వెళ్ళాలంటే మనం బుద్ధిని వాడుకుంటున్నాం కదండి. ఇంత చక్కటి జ్ఞానము మీ ఒక్క సంకల్పం అన్నమాట. మీరు స్వర్గంలోకి వెళ్ళడమా, స్వర్గంలోకి వెళ్ళకపోవడమా మీ చేతిలో ఉంది. ఒకే ఒక్క సంకల్పము. మీరు మిమ్మల్ని మీరే ఆపుకుంటున్నారనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? బుద్ధి నేత్రాన్ని తెరవండి. బుద్ధి యోగ ఉపాశ్రిత్య. తర్వాత ఏమన్నాడు? మచ్చిత్త. మత్ అంటే నాయందు మీ చిత్తాన్ని పెట్టండి. చిత్తం అంటే మనసు. మీ మనసు నాయందు పెట్టండి. ఎన్ని శ్లోకాలు? 24 శ్లోకాలు, 26 శ్లోకాలు ఉన్నాయి. మన్మనాభవ అంటాడు. మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. 12వ అధ్యాయంలోని 14వ శ్లోకం. మయ్యేవ మన ఆధస్త్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయ. 12వ అధ్యాయంలో 8వ శ్లోకం. మనసు బుద్ధి. 1865లో కూడా మన్మనాభవ వస్తుంది. 18 మచ్చిత్త సతతం అన్నాడు అక్కడ. సతతం అంటే ఏంటండి? అరగంట 5 నిమిషాలు పూజ చేసుకుంటే అయిపోతుందా? ఏదో ఒక్కసారి గుడికి వెళ్ళి వచ్చారంటే మర్చిపోవచ్చా భగవంతుణ్ణి? భగవంతుడు మన యొక్క జీవిత భాగస్వామి కాకూడదా? ఆ విధంగా కాకూడదని చెప్పి ఏదైనా శాస్త్రం చెప్తుందా? మీరు నమ్ముకునే శాస్త్రం మరే ఏ దేవతామూర్తి అని చెప్పిందా? ఏ యొక్క ధర్మస్థాపకుడు చెప్పారా? ఏ యొక్క సాధువులు సన్యాసులు చెప్పారా? ఏదైనా ప్రవచనాల్లో చెప్పారా? మీరు ఏమి చేయక్కర్లేదండి. పాడు పనులు మానక్కర్లేదు. దైహిక భ్రాంతిలోనే ఉండండి. ఇంద్రియ సుఖాలను అనుభవం చెయ్యండి. ఒక 5 నిమిషాలు పూజ చేసుకోండి.
మా ప్రవచనాలు వినండి, తీర్థయాత్రలకు వెళ్ళండి, కాస్త ఎప్పుడైనా పుష్కరాల టైంలో వస్తే మునగండి. ఇది లేదండి. ఇదంతా కూడా అంధవిశ్వాసం, 100% అంధవిశ్వాసం. అందుకని ఇక్కడ సతతము, సదా, నిత్యము అన్న పదాలు 26 శ్లోకాల్లో ఉన్నాయి. సతతము, నిత్యము, సదా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నిత్యము నీవు నన్ను పట్టుకుంటే నీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. భగవద్గీత 9వ అధ్యాయంలోని 22వ శ్లోకము. అర్థమైందండి. బుద్ధి యోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. ఇది మీనింగ్ చెప్పేశాను, మీకు తత్వం కూడా చెప్పేశాను. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. అర్థమైందండి. నీ సమస్త కర్మలను అంతరంగములో నాకే సమర్పించి, నన్నే పరమ గమ్యముగా భావించి, నన్నే, మమ్మల్ని కాదు, దేవి దేవతల్ని కాదు, నన్నే పరమ గమ్యముగా భావించి బుద్ధి యోగాన్ని ఆశ్రయించి ఎల్లప్పుడూ, అండర్లైన్ చేసుకోండి, ఎల్లప్పుడూ నాపై మనస్సును నిలిపి జీవితాన్ని సాగించుము. నీ జీవితం ఆ విధంగా ఉంటే అప్పుడు నేను నీ తోడుంటాను. నీ నుండి తప్పుడు పనులు జరగకుండా చూస్తాను. నీ నుండి ఈ విశ్వానికి అందరికీ కూడా శ్రేష్టమైనటువంటి వైబ్రేషన్స్ వెళ్ళేలాగా నేను కాపాడుకుంటాను. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నీ యొక్క సంస్కారాలు బాబులుగా పరివర్తన చెందుతాయి. చక్కగా నిన్ను తీసుకుని వెళ్ళి నేను సత్యయుగంలో శ్రేష్టమైన జన్మని ఇప్పిస్తాను. ఈ జన్మలో కూడా హాయిగా ఆరోగ్యంగా నిండుగా ఉంటావు. ఇందులో బుద్ధియోగం అన్న పదాలు అత్యంత కీలక. బుద్ధియోగం అంటే భగవంతుడి జ్ఞానం ఆధారముగా జీవించటం. భగవంతుడి జ్ఞానం ఆధారంగా జీవించడం. భగవంతుడి జ్ఞానం అంటే ఏంటి? భగవంతుడి శ్రీమతం ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం. బుద్ధి అంటే నిర్ణయం తీసుకుంటుంది కదా. శ్రీమతం అనుసారంగా, శ్రీమత్ భగవద్గీత, శ్రీమతం అనేది ఫస్ట్ పదము. శ్రీమతము అది కాకుండా ఉంటే ఈ 574 శ్లోకాల సారాన్ని గ్రహించి ఆత్మ అనుకుని పరమాత్మతో యోగం చేయకపోతే మిగతా అంతా కూడా శ్రీమతం కాదండి, అది మనమతం అంటారు. మనమతం అంటే మీకు తోచిన మతంలో నడుస్తున్నారు. రెండవది ఏమంటారు? ఇతర మనుషులు, మీ ఫ్రెండ్స్, నైబర్స్ చెప్పారనుకోండి, వాళ్ళంతా పలానా దగ్గరికి వెళ్తున్నారంటే పరమతము అంటారు. ఇదే కాకుండా మాసివ్గా ప్రపంచంలో అందరూ కూడా ఒకటే విధానంలో వెళ్తున్నారంటే జనమతం అంటారు. అర్థమైందండి? మనమతము, జనమతము, పరమతము. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటాడు? బుద్ధియోగం అంటే శ్రీమతము ప్రకారముగా నిర్ణయాలు తీసుకోవడము. నేను కర్తను కాదు, భగవంతుడు కర్త. ఎందుకంటే భగవంతుడు ధర్మ సంస్థాపన చేస్తున్నాడు కాబట్టి ఆయనకి నేను బుద్ధిని ఇచ్చేశాను. అర్థమైందండి? ఆయన ఒళ్ళో కూర్చున్నాను, ఎటువంటి కర్మలు చేయమంటే అటువంటి కర్మలు చేస్తున్నాను. కర్త ఆయనే అనమాట అనే అవగాహనతో కర్మలు చేయటము. బుద్ధియోగం అంటే బుద్ధి ద్వారా పరమాత్మను స్మరించటము, ఆత్మాభిమానములో స్థిరపడటము. చూసారా? పరమాత్మ శక్తిని బుద్ధి ద్వారా గ్రహించడము. గ్రహించిన పరమాత్మ శక్తులు, గుణాలు మనకి బుద్ధి ద్వారా. బుద్ధి అనేది ఫిజికల్ కాదండి, బుద్ధి అనేది సూక్ష్మము. దాని ద్వారా మనకు వస్తుంది. అందుకే ఇంటెలెక్చువల్ కమ్యూనియన్ విత్ సుప్రీం సోల్ అన్నాడు ఇంగ్లీష్లో. ఇంటెలెక్చువల్ కమ్యూనియన్ బుద్ధి యోగం అంటే అదనమాట. సో ఒక్క వాక్యంలో బుద్ధి పరమాత్మతో యోగములో స్థిరపడిన స్థితి, ఇదే బుద్ధి యోగము. ఇది ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగా కేంద్రీయ తత్వం ఏమంటున్నాడు? ఈ శ్లోకం గీతా సార సంగ్రహము లాంటిది. ఇది 3 మహాయోగాల సంగమం. ఇది మూడు యోగాల సంగమం అంటే చూడండి ఈ శ్లోకము ఎంత అద్భుతంగా ఉందో. ఒకటి కర్మయోగం. ఇక్కడేమన్నాడు? చేతసా సర్వకర్మాణి అన్నాడు. అంటే కర్మయోగం అయిపోయింది. కర్మ చేసి ప్రతి ఒక్క కర్మ నువ్వేం చెయ్యాలి? నా మీద బలిహారం అయ్యి నాకు అర్పించు నీ యొక్క కర్మలను అన్నాడు. కర్మయోగం అయింది. రెండవది ఏమంటున్నాడు? జ్ఞానయోగం అన్నాడు. జ్ఞానయోగం అంటే బుద్ధియోగం. బుద్ధియోగం ద్వారా జ్ఞానం అర్థమవుతుంది. జ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మని, నా తండ్రి పరమాత్మ, ఈ కర్మ సిద్ధాంతము, ఇవన్నీ అర్థమవుతాయి జ్ఞానయోగం. తర్వాత ఏమన్నాడు? నా మీద బలిహారం అవ్వాలన్నాడు. మచ్చిత్త సతతం భవ అన్నాడు. అర్థమైందండి? చేతసా సర్వకర్మాడు అక్కడ అంటూ ఇక్కడ మచ్చిత్త సతతం భక్తి యోగం కూడా అయిపోయింది. సో 3 వచ్చేసి ఈ శ్లోకంలో కర్మయోగం వచ్చింది, జ్ఞానయోగం వచ్చింది, భక్తి యోగం వచ్చింది. నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇవి ముగ్గురి సమన్వయమే, ఈ మూడింటి సమన్వయమే బుద్ధియోగం. ఇక్కడ 4 సందేశాలు ఉన్నాయంటండి. ఈ 4 సందేశాలు చెప్పి ముగిస్తాను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. 4 ఆధ్యాత్మిక ఆదేశాలు ఉన్నాయంట ఇక్కడ. ఇందులో 4 ఆదేశాలు. మొట్టమొదటిది సర్వకర్మాణి మయి సన్యస్య. అంటే నేను చెప్పిందే మళ్ళీ రివైజ్ చేస్తున్నాను అనమాట. ఇంకో కొంచెం డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది. అందులో కొన్ని ఉపనిషత్తు మంత్రాలు కూడా మీకు యాడ్ చేస్తాను. ఇంకేమైనా గీతా శ్లోకాలు ఉంటూ కూడా యాడ్ చేస్తాను సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. చెప్పవలసింది చాలా ఉంటుందండి. ఒక్కొక్క శ్లోకం మీద
మన గంటలతో తరబడి మాట్లాడుకోవచ్చు. సర్వకర్మాణి మయి సన్యస్య అంటే బయటి కర్మలను వదిలేయటము కాదంట. అర్థమైందండి? కర్మలు విడిచిపెట్టేస్తానండి భగవంతుడు అంటాడు, సన్యాసించమన్నాడు, నేను సన్యాస మార్గంలో వెళ్ళిపోతాను, కాషాయ వస్త్రాలు ధరించి అడవులకు వెళ్ళిపోతాను, ఇంట్లో ఉంటే ఇక్కడ సన్యాసం చేయడం కుదరట్లేదు, ఇది కాదు. బయటి కర్మలను వదిలివేయటము కాదు, కర్తృత్వ భావాన్ని వదిలివేయటం. నేను చేస్తున్నానన్న భావమే మనని బాగా కృంగదీస్తోంది, మన ఆత్మని కుళ్ళబెడుతోంది. గుర్తుపెట్టుకోండి, అహంకారముతో కూడుకున్నది. అది ఎక్కడి నుంచి వస్తుంది? బాడీ కాన్షియస్నెస్ నుంచి వస్తుంది. అర్థమైందండి? అందుకని ఇక్కడ 3వ అధ్యాయం 30వ శ్లోకంలో కూడా మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్య విగత జ్వర. అక్కడ అన్ని విషయాలు మీకు ఇదివరకే మనం డిస్కస్ చేసుకుంటాం. అన్ని కర్మలను నాకు సమర్పించి ఫలాపేక్ష లేకుండా మమకారము విడిచి చింత లేకుండా నీ కర్తవ్యాన్ని నిర్వహించుము. అంటే నీవు చేసే దైనందిన జీవితంలో నీవు చేసే కర్మలు ఈ విధంగా కర్మ చెయ్యి, భగవంతుడికి అర్పణ చెయ్యి. కర్మ ఫలితంతో నీకు సంబంధం లేదు, ఎలాగైనా నిశ్చింతగా ఉండు, నీకు టెన్షన్ ఉండదు, నీ ఆరోగ్యం బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనసు గట్టిగా ఉంటుంది, పరమాత్మతో నిత్యము శక్తి తీసుకునే విధంగా ఉంటుంది. 5వ అధ్యాయంలోని 10వ శ్లోకం, 5వ అధ్యాయంలోని 10వ శ్లోకం అండి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబసా అన్నాడు. ఎప్పుడైతే పరమాత్మకి నీ కర్మలు అర్పిస్తావో, తామరాకు మీద నీటి బిందువు ఏ విధంగా నిలవదో అదే విధంగా ఈ విధంగా కర్మ యొక్క రిజల్ట్ నీ ఆత్మని పాడు చెయ్యదు. కర్మాతీత స్థితిలో ఉన్నట్టుగా నీ ఆత్మ డెవలప్ అవుతుంది, పాజిటివ్గా శుద్ధమవుతుంది, కానీ అది పాడవదు. కర్మలను పరమాత్మకు అర్పించి ఆసక్తి లేకుండా చేసేవాడు నీటిలో తామరాకు తడవనట్లే పాపాలకు అంటుకోడు. కర్మ కొనసాగుతుంది. ఏం తొలగుతుందండి? అహంకారం తొలగుతుంది. కర్మ జరుగుతుంది, అహంకారం తొలగుతుంది. ఇందులో మత్పరహ జీవిత లక్ష్యము ఒక్కటే, సంపద కాదండి మనకు కావాల్సింది. మత్పరహ అంటే ఇది ఏవో జీవిత లక్ష్యం అయితే మనం ఇప్పుడు వర్తమానంలో ఏం చేస్తున్నాం? సంపద అంటే ఏమనుకుంటుంది? ధనము, పేరు, ప్రతిష్టలు, కీర్తి. ఇది కాదు, పరమాత్మ ప్రాప్తి మాత్రమే మీకు ముఖ్యమైన లక్ష్యముగా ఉండాలన్నమాట. భగవంతుని తెలుసుకోవడం మాత్రమే. 8వ అధ్యాయంలోని 7వ శ్లోకం కూడా మీరు రాసుకోవచ్చండి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. అర్థమైంది? మయ్యర్పిత మనోబుద్ధి, నీకు ఎటువంటి సంశయం అక్కర్లేదు, ఆ విధంగా నాకు అర్పించి. తస్మాత్ సర్వేషు కాలేషు, సర్వేషు కాలేషు నిత్య సదా సర్వావేళ సర్వావస్థల యందును నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించుకో నాయనా. అందువల్ల ఎల్లప్పుడూ నన్ను స్మరిస్తూ నీ కర్తవ్యాన్ని చేయుము. మనసు బుద్ధిని నాకు అర్పించిన వాడు నన్నే పొందును అన్నాడు. ఇక్కడ 10వ అధ్యాయంలో 10వ శ్లోకం. ఇలా చాలా శ్లోకాలు ఉన్నాయి. ఇంకొక శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తంబియేన మాముపయాంతి. ఇక్కడ బుద్ధియోగం అంటున్నాడు. అర్థమైందండి? తేషాం సతతయుక్తానాం, సతతం వచ్చింది. అర్థమైందండి? సతతం అంటే ఎల్లప్పుడూ. భజతాం ప్రీతిపూర్వకం. ప్రీతిపూర్వకం ఎప్పుడు వస్తుందంటే ఆత్మ యొక్క పరిచయం, పరమాత్మ పరిచయం స్పష్టంగా భగవద్గీతలో తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. భజతాం ప్రీతిపూర్వకం. అప్పుడేమవుతుంది? దదామి బుద్ధియోగం. అప్పుడు నీకు బుద్ధియోగం అంటే ఏమిటో అర్థమవుతుంది. పరమాత్మ నిత్య మన ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని అనుసరించి నీవు ఆ విధంగా కర్మలు చేస్తావు. 9వ అధ్యాయంలో 34వ శ్లోకము. ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు అర్థమైంది కదండి, ఎసెన్స్ మీకు అర్థమైంది కదా. ఏం చెయ్యాలి? మనం ఏం చేయాలంటే మొత్తం ఆఖరి సందేశం చెప్తాను. ఆఖరి సందేశం ఏం చెప్తున్నాడు ఇక్కడ? కర్మలు చేతులతో చెయ్యాలి. జాగ్రత్తగా, కర్మలు చేతులతో చెయ్యాలి. బుద్ధిని భగవంతుడికి ఇవ్వాలి. మనస్సు భగవంతుడితో నిలపాలి. మన్మనాభవ. జీవితం భగవంతుడి యజ్ఞముగా మారాలి. మన జీవితం ఎలా ఉండాలి? భగవంతుడు స్థాపన చేసినటువంటి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఈ యొక్క యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము, పరమాత్మ స్థాపన చేసిన యజ్ఞానికి అనుకూలంగా మనం పనిచేయాలి, ప్రతికూలంగా పని చేయకూడదు. భగవంతుడిని నిరంతరం మన తోడు అప్పుడే పెట్టుకోగలుగుతాము. నిత్యము ఆత్మచింతన. ఆత్మచింతన వస్తే ఆటోమేటిక్గా పరమాత్మ చింతన మనకు వస్తుందండి. ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్ కంక్లూడ్ చేసే ముందర 1857లో భాష్యకారులు ఏం రాశారో ఒక్కసారి చెప్పుకొని
ఈ యొక్క ఎపిసోడ్ని మనం కంక్లూడ్ చేసుకుంటున్నామండి. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పర. ఓకే, ఏమిచ్చారంటే సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి, సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి సమబుద్ధి రూప యోగమును అవలంబించి మత్పరాయణుడవై సంతతము చిత్తమును నాయందే నిల్పుము అన్నాడు. అర్థమైందండి? ఇక ఇక్కడితో మన ఈ చర్చని ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి ఈశావాస్య ఉపనిషత్తులో తదుపరి మంత్రాన్ని, అందులో భగవంతుడు తెలియజేసినటువంటి లోతైన తత్వాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.